ఓం శాంతి 12-11-2023 అవ్యక్త బాప్దాదా రివైజ్ డేట్ 22-3-1996. బ్రాహ్మణ జీవితం యొక్క పర్సనాలిటీ అన్ని ప్రశ్నల నుండి అతీతంగా సదా ప్రసన్న చిత్తులుగా ఉండటము. ఈరోజు సర్వప్రాప్తుల దాత బాప్దాదా తమ సర్వప్రాప్తి స్వరూప పిల్లలను చూస్తున్నారు. బాప్దాదా ద్వారా ప్రాప్తులైతే ఎన్నో కలిగాయి. ఒకవేళ వాటిని వర్ణం చేస్తే చాలా ఉన్నాయి. కాని పెద్ద లిస్టు చెప్పేందుకు బదులుగా ఈ బ్రాహ్మణ జీవితంలో అప్రాప్తి అనే వస్తువేదీ లేదు అని వర్ణం చేస్తారు. కావున బాప్దాదా చూస్తున్నారు, ప్రాప్తులైతే చాలానే ఉన్నాయి, పెద్ద లిస్టుంది కదా. మరి ఎవరికైతే సర్వప్రాప్తులు ఉన్నాయో దానికి గుర్తుగా ప్రత్యక్ష జీవితంలో ఏం కనిపిస్తుంది? అది తెలుసు కదా. సర్వప్రాప్తులకు గుర్తు సదా వారి ముఖం మరియు నడవడికలో ప్రసన్నత యొక్క పర్సనాలిటీ కనిపిస్తుంది. పర్సనాలిటీయే ఎవరినైనా ఆకర్షిస్తుంది. కనుక సర్వప్రాప్తులకు గుర్తు ప్రసన్నత, పర్సనాలిటీ. దీనిని సంతుష్టత అని కూడా అంటారు. కాని ఈ రోజుల్లో ముఖంలో ఏదైతే ప్రసన్నత యొక్క మెరుపు కనిపించాలో అది కనిపించటం లేదు. అప్పుడప్పుడు ప్రసన్న చిత్తులుగా మరియు అప్పుడప్పుడు ప్రశ్నచిత్తులుగా ఉంటున్నారు. రెండు రకాల వారున్నారు. ఒకరేమో కొద్దిగా ఏదైనా పరిస్థితి రాగానే ఎందుకు, ఏమిటి, ఎలా, ఎప్పుడు అని ప్రశ్నచిత్తులు అవుతారు. ఇటువంటి వారు ప్రశ్నచిత్తులు. మరియు ప్రాప్తి స్వరూపులు సదా ప్రసన్నచిత్తులుగా ఉంటారు. వారికెప్పుడూ ఏ విషయంలోనూ ప్రశ్నలుండవు. ఎందుకంటే సర్వప్రాప్తులతో సంపన్నంగా ఉంటారు. కావున ఈ ఎందుకు, ఏమిటి అనేవేవైతే ఉన్నాయో ఇవి అలజడి కలిగించేవి. ఎవరైతే సంపన్నంగా ఉంటారో వారిలో అలజడి ఉండదు. ఎవరైతే ఖాళీగా ఉంటారో వారిలో అలజడి ఉంటుంది. కావున మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, నేను సదా ప్రసన్నచిత్తంగా ఉంటున్నానా? అప్పుడప్పుడు కాదు, సదా. 10 సంవత్సరాల వారు సదా ఉంటున్నారా లేక ఉండటం లేదా? అవును అని అనటం లేదు. ఆలోచిస్తున్నారా? ఒకవేళ ప్రసన్నత తక్కువైతే దానికి కారణం ప్రాప్తి తక్కువగా ఉండటం. మరియు ప్రాప్తి తక్కువగా ఉండటానికి కారణం ఏదో ఒక కోరిక. కోరికకు పునాది ఈర్ష్య మరియు అప్రాప్తి. చాలా సూక్ష్మమైన కోరికలు అప్రాప్తి వైపుకు లాగుతాయి. మళ్ళీ రాయల్ రూపంలో ఏమంటారంటే, నాకు కోరిక లేదు, కాని ఇలా జరిగితే మంచిగా ఉంటుంది. కాని ఎక్కడైతే అల్పకాలికమైన కోరికుంటుందో అక్కడ మంచి అనేది జరగదు. కావున చెక్ చేసుకోండి, జ్ఞానం యొక్క జీవితంలో జ్ఞానానికి సంబంధించిన రాయల్ రూపంలోని కోరికలైనా పెద్ద పెద్ద కోరికలైనా, పెద్ద పెద్ద కోరికలు ఇప్పుడు సమాప్తమైపోయాయి అని గమనించటం జరిగింది. కాని రాయల్ కోరికలు జ్ఞానం లభించిన తర్వాత సూక్ష్మరూపంలో ఇంకా ఉన్నాయి. వాటిని చెక్ చేసుకోండి. ఎందుకంటే బాప్దాదా ఇప్పుడు పిల్లలందర్నీ తండ్రి సమానంగా, సంపన్నంగా, సంపూర్ణంగా తయారు చేయాలని అనుకుంటున్నారు. ఎవరి పట్లనైతే ప్రేమ ఉంటుందో వారి సమానంగా అవ్వటమనేది కష్టమైన విషయమేమీ కాదు. మరి బాప్దాదా పట్ల అందరికీ చాలా ప్రేమ ఉందా లేక ప్రేమ ఉందా? చాలా ప్రేమ ఉంది అని అక్కడున్నవారు సమాధానమిచ్చారు. పక్కాయేనా? మరి ప్రేమ వెనుక త్యాగం చేయటం లేక పరివర్తన చేయటం ఏమైనా పెద్ద విషయమా? కాదు అని సమాధానమిచ్చారు. మరి పూర్తిగా త్యాగం చేశారా? బాబా ఏదైతే చెప్తున్నారో, బాబా ఏదైతే కోరుకుంటున్నారో అది చేశారా? సదా చేశారా? అప్పుడప్పుడు చేస్తే దాంతో పనవ్వదు. సదాకాలిక రాజ్యభాగ్యాన్ని ప్రాప్తి చేసుకోవాలా
లేక అప్పుడప్పుడు ఉండే రాజ్యభాగ్యాన్నా? సదాకాలికమైంది కావాలి కదా. కనుక సదా ప్రసన్నత ఉండాలి. మరే ఇతర భావం ముఖంపై లేక నడవడికలో కనిపించకూడదు. అప్పుడప్పుడు అంటూ ఉంటారు కదా, ఈరోజు అక్కయ్య గారి మూడ్ లేక అన్నయ్య గారి మూడ్ వేరేలా ఉంది అని. ఈరోజు నా మూడ్ వేరేలా ఉంది అని మీరు కూడా అంటారు. మరి దీన్నేమంటారు? సదా ప్రసన్నత ఉన్నట్లా? చాలామంది పిల్లలు ప్రశంస ఆధారంగా ప్రసన్నతను అనుభవం చేస్తారు. కాని ఆ ప్రసన్నత అల్పకాలికమైనది. ఈరోజు ఉంటుంది, మళ్లీ కొద్ది సమయం తర్వాత సమాప్తమైపోతుంది. కనుక ఇది కూడా చెక్ చేసుకోండి. నా ప్రసన్నత ప్రశంస ఆధారంగానైతే లేదు కదా. ఏ విధంగానైతే ఈ రోజుల్లో ఇల్లు కట్టే సమయంలో సిమెంట్లో ఇసుక శాతాన్ని ఎక్కువ వేస్తారు, కలిపేస్తారు. ఇది కూడా అలాంటిదే. పునాది మిక్స్ అయ్యుంది, యథార్థంగా లేదు. కావున కాస్త ఏదైనా పరిస్థితి అనే తుఫాను వచ్చినా లేక ఏ రకమైన అలజడి కలిగినా అది ప్రసన్నతను సమాప్తం చేసేస్తుంది. మరి మీ పునాది ఇలా అయితే లేదు కదా. బాప్దాదా ఇంతకు ముందు కూడా వినిపించారు, ఇప్పుడు మళ్ళీ అండర్లైన్ చేస్తున్నారు. రాయల్ రూపంలో కోరిక యొక్క స్వరూపం పేరు, గౌరవం మరియు ప్రతిష్ఠ. సేవలో పేరు లభించాలి అని సేవనాధారంగా తీసుకుంటారు. కాని ఎవరైతే పేరు కోసం సేవ చేస్తారో వారికి చాలా మంచి సేవాదారులు, చాలా బాగా ఆకర్షించేవారు అని అల్పకాలికంగా పేరు వస్తుంది. కాని పేరు ఆధారంగా సేవ చేసేవారి యొక్క పేరు ఉన్నత పదవిలో వెనక్కి వెళ్ళిపోతుంది. ఎందుకంటే పచ్చి ఫలాన్ని తినేశారు, అదింకా ముగ్గలేదు. కనుకిక ముగ్గిన ఫలాన్ని ఎక్కడ తింటారు? పచ్చిగానే తినేశారు. ఇప్పుడిప్పుడే సేవ చేశారు, ఇప్పుడిప్పుడే పేరు పొందారు అంటే అది పచ్చి ఫలం. సేవనైతే నేను చాలా చేశాను, సేవకు నిమిత్తంగా అందరికన్నా ఎక్కువగా నేనే ఉన్నాను అంటూ కోరిక పెట్టుకున్నట్లయితే ఇది పేరు ఆధారంగా సేవ చేసినట్లు. ఇటువంటి వారిని పచ్చి ఫలం తినేవారు అని అంటారు. మరి పచ్చి ఫలంలో శక్తి ఉంటుందా? నేను సేవ చేశాను కనుక సేవా రిజల్ట్గా నాకు గౌరవం లభించాలి అని అనుకుంటారు. ఇది గౌరవం కాదు, ఇది అభిమానము. ఎక్కడైతే అభిమానం ఉంటుందో అక్కడ ప్రసన్నత ఉండదు. అన్నింటికన్నా పెద్ద గౌరవంగా బాప్దాదా హృదయంలో గౌరవాన్ని ప్రాప్తి చేసుకోండి. ఆత్మల హృదయంలో ఒకవేళ గౌరవం లభించినా కాని ఆత్మ స్వయమే తీసుకునేటువంటిది. ఆత్మ మాస్టర్ దాత, అంతేకాని దాత కాదు. కనుక గౌరవం కావాలనుకుంటే సదా బాప్దాదా హృదయంలో మీ గౌరవాన్ని ప్రాప్తి చేసుకోండి. ఈ రాయల్ కోరికలన్నీ ప్రాప్తి స్వరూపులుగా అవ్వనివ్వవు. అందుకే ప్రసన్నత పర్సనాలిటీ సదా ముఖం మరియు నడవడికలో కనిపించదు. ఏ పరిస్థితిలోనైనా ప్రసన్నత యొక్క మూడ్ మారిపోయిందంటే దానిని సదాకాలికమైన ప్రసన్నత అని అనరు. బ్రాహ్మణ జీవితం యొక్క మూడ్ సదా చియర్ఫుల్గా మరియు కేర్ఫుల్గా, సదా హర్షితంగా మరియు జాగ్రత్తగా ఉండటం. మూడ్ మారిపోకూడదు. తర్వాత రాయల్ రూపంలో ఏమంటారంటే, ఈరోజు నాకు చాలా ఏకాంతం కావాలి. ఎందుకు కావాలి? ఎందుకంటే సేవ నుండి మరియు పరివారం నుండి పక్కకు తప్పుకోవాలనుకుంటారు. కాని అనడమేమో శాంతి కావాలి, ఏకాంతం కావాలి, ఈరోజు నా మూడ్ ఇలా ఉంది అని అంటారు. మూడ్ను మార్చుకోకండి. కారణమేదైనా కాని మీరు కారణాన్ని నివారణ చేసేవారా లేక కారణంలోకి వచ్చేవారా? మీరు నివారణ చేసేవారు. కాంట్రాక్ట్ ఏం తీసుకున్నారు? మీరు కాంట్రాక్టర్ కదా, మరి ఏ కాంట్రాక్ట్ తీసుకున్నారు? ప్రకృతి యొక్క మూడ్ను కూడా మారుస్తాము అన్న కాంట్రాక్ట్ను తీసుకున్నారు. ప్రకృతిని కూడా మార్చాలి కదా. మరి ప్రకృతిని పరివర్తన చేసేవారు తమ మూడ్ను పరివర్తన చేసుకోలేరా? మూడ్ మారుతుందా లేదా? అప్పుడప్పుడు మారుతుందా? అప్పుడు
సాగర తీరానికి వెళ్లి కూర్చుంటాను అని అంటారు. జ్ఞానసాగరం కాదు, స్థూల సాగరం. విదేశీయులు ఇలా చేస్తారు కదా. లేదా ఈరోజు చాలా ఒంటరిగా అనిపిస్తుంది, ఎందుకో తెలీదు అని అంటారు. మరి తండ్రి యొక్క కంబైన్డ్ రూపం ఎక్కడికి వెళ్ళింది? వేరు చేసేశారా? కంబైన్డ్ నుండి వేరైపోయారు. దీనిని ప్రేమ అంటారా? కనుక ఏ విధమైన మూడైనా, ఒకటేమో మూడ్ ఆఫ్ అవ్వటం, ఇదైతే పెద్ద విషయం. కాని మూడ్ మారటం అనేది కూడా కరెక్ట్ కాదు. మూడ్ ఆఫ్ అయ్యేవారైతే చాలా రకరకాల ఆటలు చూపిస్తారు. బాప్దాదా చూస్తూ ఉంటారు. పెద్దవారికి చాలా ఆటలు చూపిస్తారు, లేక తమ సహచరులకు చాలా ఆటలు చూపిస్తారు. ఇటువంటి ఆటలు ఆడకండి. ఎందుకంటే బాప్దాదాకు పిల్లలందరిపై ప్రేమ ఉంది. ఎవరైతే విశేషంగా నిమిత్తులుగా ఉన్నారో వారు బాబా సమానంగా అవ్వాలి, మిగిలినవారు అయినా అవ్వకపోయినా పర్వాలేదు అని బాప్దాదా ఇలా కోరుకోరు. అందరినీ సమానంగా తయారు చేయాల్సిందే అనుకుంటారు. ఇదే బాప్దాదా యొక్క ప్రేమ. మరి ప్రేమకు బదులివ్వటం వస్తుందా, లేక ఆటలాడుతూ బదులిస్తారా? ఒక్కోసారి ఆటలు చూపిస్తారు, మరియు ఒక్కోసారి సమానంగా చూపిస్తారు. ఇప్పుడు ఆ సమయం సమాప్తమైపోయింది. ఇప్పుడు డైమండ్ జూబ్లీ జరుపుకుంటున్నారు కదా. మామూలుగా కూడా 60 సంవత్సరాల తర్వాత వానప్రస్థం మొదలవుతుంది. కావునిప్పుడు చిన్నపిల్లలు కారు, ఇప్పుడు వానప్రస్థులు, అనగా అన్నీ తెలిసినవారు, అనుభవీ ఆత్మలు, నాలెడ్జ్ఫుల్, పవర్ఫుల్, సక్సెస్ఫుల్ అయినవారు. ఎలాగైతే సదా నాలెడ్జ్ఫుల్గా ఉన్నారో అలానే పవర్ఫుల్గా మరియు సక్సెస్ఫుల్గా కూడా ఉన్నారు కదా. అప్పుడప్పుడు ఎందుకు సక్సెస్ఫుల్ అవ్వరు? దానికి కారణమేమిటి? సఫలత మన జన్మసిద్ధ అధికారం అన్నప్పుడు మరి అధికారం ప్రాప్తించడంలో, అనుభవం అవ్వటంలో లోపమెందుకుంటుంది? కారణమేమిటి? బాప్దాదా ఏం చూశారంటే, మెజారిటీ తమ బలహీన సంకల్పాలను ముందే ఇమర్జ్ చేసేస్తారు. అవుతుందో లేదో తెలీదు అని అనుకుంటారు. తమ ఈ బలహీన సంకల్పాలే ప్రసన్నచిత్తులుగా కాకుండా ప్రశ్నచిత్తులుగా చేస్తాయి. అవుతుందో అవ్వదో, ఏమవుతుందో ఏమో తెలీదు. ఈ సంకల్పాలు అడ్డుగోడలా అవుతాయి, మరియు సఫలత ఆ గోడ లోపల దాగిపోతుంది. నిశ్చయ బుద్ధి విజయీ. మీ స్లోగన్ ఇదే కదా. ఈ స్లోగన్ ఇప్పటిదే, భవిష్యత్తులోంది కాదు, వర్తమానందే అన్నప్పుడు సదా ప్రసన్నచిత్తులుగా ఉండాలా, లేక ప్రశ్నచిత్తులుగానా? కావున మాయ మీ బలహీన సంకల్పాలు అనే వలను పరుస్తుంది, మరియు మీ వలలోనే మీరు చిక్కుకుపోతారు. నేను విజయీనే అన్నదాంతో ఆ బలహీన సంకల్పాల వలను సమాప్తం చేయండి. అందులో చిక్కుకోకండి, దానిని సమాప్తం చేయండి. సమాప్తం చేసే శక్తి ఉందా? నెమ్మది నెమ్మదిగా చేయకండి, ఒక్కసారిగా ఒక్క క్షణంలో చేయండి. ఈ వలను పెరగనివ్వకండి. ఒకవేళ ఈ వలలో ఒక్కసారి చిక్కుకున్నా సరే దాన్నుండి బయటపడ్డం చాలా కష్టమవుతుంది. విజయం నా జన్మసిద్ధ అధికారం, సఫలత నా జన్మసిద్ధ అధికారం. ఈ జన్మసిద్ధ అధికారం పరమాత్మిచ్చిన జన్మసిద్ధ అధికారం. దీనినెవ్వరూ లాక్కోలేరు. ఇటువంటి నిశ్చయబుద్ధి కలవారు సదా ప్రసన్నచిత్తులుగా, సహజంగా మరియు స్వతహాగా ఉంటారు. శ్రమించాల్సిన అవసరం కూడా ఉండదు. అసఫలతకు రెండో కారణమేమిటి? సమయం, సంకల్పాలు, సంపద అన్నింటినీ సఫలం చేసుకోండి అని మీరు ఇతరులకు కూడా చెప్తారు. కావున సఫలం చేయటమనగా సఫలతను పొందటం. సఫలం చేయటమే సఫలతకు ఆధారం. ఒకవేళ సఫలత లభించటం లేదంటే తప్పకుండా ఏదో ఒక ఖజానాను సఫలం చేయలేదు. అందుకే సఫలత లభించలేదు. ఖజానాల లిస్ట్ అయితే తెలుసు కదా, కనుక చెక్ చేసుకోండి. ఏ ఖజానాను సఫలం చేయలేదు, వ్యర్థంగా పోగొట్టుకున్నాను. అప్పుడు స్వతహాగానే సఫలత ప్రాప్తిస్తుంది.
సఫలం చేయండి మరియు సఫలతను పొందండి అనేది వారసత్వం కూడా మరియు వరదానం కూడా. మరి సఫలం చేయడం వస్తుందా రాదా? మరి సఫలత లభిస్తుందా? సఫలం చేయటం బీజం మరియు సఫలత అనేది ఫలం. ఒకవేళ బీజం బాగుంటే ఫలం లభించకపోవటం అనేది జరగనే జరగదు. సఫలం చేయటమనే బీజంలో లోపముంది కావుననే సఫలత అనే ఫలం లభించదు. మరేం చేయాలి? సదా ప్రసన్నత యొక్క పర్సనాలిటీలో ఉండండి. ప్రసన్న చిత్తులుగా ఉన్నట్లయితే చాలా మంచి అనుభవాలు పొందుతారు. మామూలుగా కూడా ఎవరైనా ప్రసన్న చిత్తులను చూసినప్పుడు ఎంత బాగా అనిపిస్తుంది. వారి సాంగత్యంలో ఉండటం, వారితో మాట్లాడటం, కూర్చోవటం ఎంత బాగా అనిపిస్తుంది. అదే ఎవరైనా ప్రశ్న చిత్తులో వస్తే విసుగనిపిస్తుంది. కనుక ఈ లక్ష్యాన్ని పెట్టుకోండి. ఎలా తయారవ్వాలి? ప్రశ్న చిత్తులుగా కాదు, ప్రసన్న చిత్తులు. ఈరోజు సీజన్ యొక్క చివరి రోజు. చివర్లో ఏం చేస్తారు? ఏదైనా యజ్ఞాన్ని రచించినప్పుడు కూడా చివర్లో ఏం చేస్తారు? స్వాహా చేస్తారు. మరి మీరేం చేస్తారు? ప్రశ్న చిత్తాన్ని స్వాహా చేయండి. ఇదెందుకు జరుగుతుంది, ఏం జరుగుతుంది ఇలా అనకూడదు. మీరు నాలెడ్జ్ఫుల్ కదా, కావున ఎందుకు ఏమిటి అనేది వద్దు. కావున ఈ రోజు నుండి ఈ వ్యర్థ ప్రశ్నలు స్వాహా. మీ సమయం కూడా పొదుపవుతుంది మరియు ఇతరుల సమయం కూడా పొదుపవుతుంది. ఇదెందుకు, ఇదేమిటి, ఇదెలా అని దాదీల సమయం కూడా వీటిలో పోతుంది. కనుక మీ సమయాన్ని మరియు ఇతరుల సమయాన్ని పొదుపు చేయండి. పొదుపు ఖాతాను జమ చేసుకోండి. అప్పుడిక 21 జన్మలు ప్రశాంతంగా తినండి, తాగండి, ఆనందించండి. అక్కడ జమ చేసుకోవాల్సిన అవసరం లేదు. మరి స్వాహా చేశారా లేక ఆలోచిస్తారా? ఆలోచించాలంటే ఆలోచించుకోండి. ఇదెలా అవుతుంది, ఇది చేయగలనా లేదా అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఒక్క నిమిషంలో ఆలోచించుకోండి. ఈ పని ఖచ్చితంగా చేయండి. మిమ్మల్ని మీరు ఎన్ని ప్రశ్నలు అడగాలనుకున్నా ఒక్క నిమిషంలో అడిగేయండి. అడిగేశారా? స్వాహా కూడా చేశారా లేక కేవలం ప్రశ్నలే అడిగారా? ఇక ముందు కోసం ప్రశ్నలు సమాప్తం. 1 నిమిషం సైలెన్స్ తర్వాత సమాప్తం చేశారా? హాజీ అని సమాధానమిచ్చారు. ఊరికే అలా హాజీ అనటం కాదు. ప్రశ్న చిత్తులుగా అవ్వటమనగా వ్యాకుల పడటం మరియు ఇతరులను వ్యాకులపరచటం అన్న బహుకాలపు అనుభవం ఉంది కదా. ఈ అనుభవం మంచిగా ఉంది కదా. కనుక మీ నిశ్చయం మరియు జన్మసిద్ధ అధికారపు గౌరవంలో ఉంటే వ్యాకులత చెందరు. ఈ గౌరవం నుండి దూరమైనప్పుడు వ్యాకులత చెందుతారు. అర్థమైందా? బాగా అర్థమైందా? లేక ఇప్పుడేమో అర్థమైంది అని చెప్పి మళ్లీ విదేశానికి వెళ్లిన తర్వాత కష్టమంటారా? అలా అనరు కదా. అచ్చా, ఒక్క క్షణంలో అశరీరిగా అవ్వటం. ఈ పాఠం పక్కాగా ఉందా? ఇప్పుడిప్పుడే విస్తారంలో, ఇప్పుడిప్పుడే సారంలో ఇమిడిపోండి. బాప్దాదా డ్రిల్ చేయించారు. అచ్చా, ఈ అభ్యాసాన్ని సదా తోడుగా పెట్టుకోండి. నలువైపులా ఉన్న ప్రశ్నచిత్తుల నుండి పరివర్తనయ్యే వారందరికీ, సదా ప్రసన్నచిత్త పర్సనాలిటీ కల శ్రేష్ఠాత్మలకు, సదా తమ విజయం మరియు జన్మసిద్ధ అధికారం యొక్క స్మృతిలో ఉండేవారికి, స్మృతి స్వరూప విశేషాత్మలకు, సదా సఫలం చేయటం ద్వారా సహజంగా సఫలతను అనుభవం చేసేవారికి, తండ్రికి సమీపంగా ఉండే ఆత్మలకు బాప్దాదాల ప్రియస్మృతులు మరియు నమస్తే. నలువైపులా డబల్ విదేశీయులైన 10 సంవత్సరాల పిల్లలెవరైతే ఉన్నారో వారికి కూడా విశేష అభినందనలు మరియు ప్రియస్మృతులు. దాదీలతో పరివారం యొక్క శిరో కిరీటాలైన నిమిత్తాత్మల కొరకు బాబ్దాదాకు సదా ఈ సంకల్పం ఉంటుంది. సదా జీవిస్తూ ఉండండి, ఎగురుతూ ఉండండి మరియు ఎగిరేలా చేస్తూ ఉండండి.
మీ యోగం యొక్క తపస్య శక్తితో శరీరాలనైతే నడిపిస్తున్నారు కాని మీకంటే కూడా ఎక్కువగా బాప్దాదాకు చింత ఉంటుంది. అందుకే సమయం అనుసారంగా ఇప్పుడు ఎక్కువ వేగంగా తిరగకండి. ప్రశాంతంగా వెళ్ళండి మరియు రండి. ఎందుకంటే ప్రపంచంలోని పరిస్థితులు కూడా వేగంగా మారుతున్నాయి. అందుకే బాప్దాదా సేవ చేయడానికి వద్దు అని చెప్పడం లేదు, కాని బ్యాలెన్స్. అందరి ప్రాణాలు మీ శరీరాల్లో ఉన్నాయి. తను బాగుంటే సేవ కూడా బాగా జరుగుతూ ఉంటుంది. కనుక సేవను బాగా చేయండి, కాని ఎక్కువ కష్టపెట్టకండి. కొద్దిగా చేయండి. ఎక్కువ కష్టపెడితే ఏమవుతుంది? బ్యాటరీ స్లో అయిపోతుంది. అందుకే ఇప్పటినుండే బ్యాలెన్స్ పెట్టడం అవసరము. ఈ సంవత్సరమైతే చేసేద్దాము, వచ్చే సంవత్సరానికి ఏమవుతుందో తెలియదు అని ఆలోచించకండి. అలా కాదు. జీవించాలి మరియు ఎగిరేలా చేయాలి. ఇప్పుడైతే మీ పాత్ర ఉంది కదా, కనుక మీ పాత్రను అర్థం చేసుకుని శ్రమించండి. కాని బ్యాలెన్స్ పెడుతూ శ్రమించండి. సరేనా? వేగంగా చేయకండి. 2 రోజులు ఇక్కడుంటే 3వ రోజు అక్కడుండటం అలా కాదు. ఇప్పుడు సమయం అది కాదు. అటువంటి సమయం వచ్చినప్పుడు ఒకే రోజులో 4 స్థానాలకు కూడా వెళ్లాల్సి ఉంటుంది, కాని ఇప్పుడు కాదు. అచ్చా. వరదానము: దివ్య గుణాల ఆహ్వానం ద్వారా సర్వ అవగుణాల ఆహుతినిచ్చే సంతుష్టాత్మా భవ. ఏ విధంగా దీపావళి నాడు విశేషంగా శుభ్రత మరియు సంపాదన గురించి అటెన్షన్ పెడతారో, అదేవిధంగా మీరు కూడా అన్ని రకాల శుభ్రత మరియు సంపాదన యొక్క లక్ష్యాన్ని పెట్టుకుని సంతుష్టాత్మలుగా అవ్వండి. సంతుష్టత ద్వారానే సర్వ దివ్యగుణాలను ఆహ్వానించగలరు. అప్పుడిక అవగుణాల ఆహుతి స్వతహాగానే జరుగుతుంది. లోపలేవైతే బలహీనతలు, లోపాలు, నిర్బలత, కోమలత్వం ఉండిపోయాయో వాటిని సమాప్తం చేసి ఇప్పుడు కొత్త ఖాతాను ప్రారంభించండి మరియు కొత్త సంస్కారాలు అనే కొత్త వస్త్రాలను ధారణ చేసి సత్యమైన దీపావళిని జరుపుకోండి. స్లోగన్: తండ్రికి ఆజ్ఞాకారులుగా అయి ఉన్నట్లయితే గుప్తమైన దీవెనలు సమయానికి సహాయం చేస్తూ ఉంటాయి. ఓం శాంతి.